గుడ్ మార్నింగ్. వీళ్ళందరూ మన భూములు మీ రైతులు సార్. సో మనకు రావాల్సిన పర్మిషన్స్ వచ్చినట్టేగా గవర్నమెంట్ నుంచి, కార్పొరేషన్ నుంచి. దట్స్ గుడ్. ఇవి మాకు వంశపారంపరంగా వస్తున్న భూములండి ఇవి మాకు. అవును, మీకు ఆల్రెడీ అనుకున్న దానికంటే 50,000 ఎక్కువ ఇచ్చానే. ఆల్ రైట్ సెక్రటరీ, ఇంకో 50,000 ఇవ్వతానికి. ఎందుకు బాబు అనవసరంగా అంత డబ్బు ఖర్చు పెడతారు? డబ్బంటే నాకు కసి, పగ, ద్వేషం. దాన్ని నేను సంపాదించాను కానీ అది నన్ను సంపాదించలేదు. సారీ సార్. మనం కొన్న ఈ 100 ఎకరాల భూమిలో ఆ చిన్నబడి మాత్రం కొనుగోలు చేయలేకపోతున్నాం. ఎంత కావాలంటే యజమాని? యజమాని కాదు సార్, యజమానురాలు. పేరు గాయత్రీదేవి సార్. చెప్పలేకపోయావా నాకెవరో ఎదురు నిలవలేరని, అడ్డు రాలేరని? చెప్పాను సార్, అయినా ఆ బడి అమ్మరట. రెనీ సర్కమ్స్టాన్సెస్ రేపే ఆ బడి పడుకుంటున్నాం. అండర్స్టాండ్? A for apple, B for bat, C for cat, D for dog. టీచరమ్మ గారు తెల్లారేసరికి బడి గల్లంత అయిపోతుందండి. ఎవరు చెప్పారు? ఎవరో కొత్తగా ఫ్యాక్టరీ కట్టడానికి వచ్చినాయన కొనేసినారట. నేనమ్మంది అతడెలా కొనగలడు? డబ్బున్న మహారాజండి, మీరు అమ్మకపోయినా తెల్లారేసరికి కూలగొట్టేస్తాడట. ఎక్స్క్యూజ్ మీ. పగబట్టిన నాగుపావు కంచుకోటలో ఉన్న కాటు వేయడం మానదని ఇక్కడ కూడా వచ్చారన్నమాట. గాయత్రి, ఆ పిలుపుతో పరవశించే రోజులు ఏనాడో గతించిపోయాయి. మీ మూర్ఖత్వంతో కరడు కట్టుకుపోయిన నా మనసుని కరిగించాలని ప్రయత్నించక్కర్లేదు. ఈ అహంకారమే అన్ని అనర్థాలకు మూలమని, అదే మనల్నిద్దరినీ వేరు చేసిందని ఇంకా గ్రహించలేకపోతున్నావు. జీవితంలో సుఖాలు కావాలని కోరుకోవడం, స్వతంత్రంగా బ్రతకాలనుకోవడం, వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలనుకునే గాని అహంకారం అనుకోవడం అవివేకం. ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా అని అభిమానాన్ని చంపుకొని అడుగులకి మడుగులొత్తలేదనేగా మీ ఆక్రోశం. అభిమానాన్ని చంపుకోలేకపోయావని కాదు, ఆడదాని అన్న సంగతి మర్చిపోయావని. నీ హద్దులను కూడా మర్చిపోయేంత గుడిదానం అయిపోయావంటే. సాధించండి. చేసుకునే దాన్ని గౌరవించాలనే సంస్కారం లేని వాళ్ళు అనుభవం పడిన మనిషిలా నీతి బోధన చేయక్కర్లేదు. చేసినా నేను వినదలుచుకోలేదు. నిజంగా నువ్వంత తెలివైన దానివే అయితే నా గడప దాటుండేదానివే కాదు. ఒకవేళ గడప దాటినా ఈ పాటికి నువ్వు చేసిన తప్పును తెలుసుకునేదాన్ని. నా తప్పుల గురించి మీరేం పట్టించుకోనక్కర్లేదు. జరిగిన తప్పుకి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పుకుంటాననుకున్నారు. కానీ ఆ భ్రాంతి చెరిగిపోవడంతో దౌర్జన్యంగా మీ కాళ్ళ దగ్గరికి రప్పించుకోవాలనేగా ఈ ప్రయత్నం. అవివేకం తప్ప ఆలోచన లేని మనిషి నీతో నాకు మాటలేమిటి? పెదవి దాటిన మాటను వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేయడం ఎంత తెలివి తక్కువతనమో, అలాగే గడప దాటిన భార్యను కూడా వెనక్కి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం అంతే తెలివి తక్కువతనం. అందుకే నేను నా కాళ్ళ దగ్గర రప్పించుకునే శక్తి, సమర్థత రెండూ నాకున్న ప్రయత్నం చేయటం లేదు. గురువిని తగ్గించ నలుపుని దాచుకున్నట్టు భంగపాటుని కప్పిపుచ్చుకొని పైకి బడాయిలు చెప్పుకోనక్కర్లేదు. ఆడదానికి అభిమానం ఆరవ ప్రాణమే కావచ్చు, కానీ దురభిమానం మాత్రం ప్రాణాలు తీస్తున్న సంగతి మర్చిపోవచ్చు. ఆడది ఎంత గుణవంతరాలైనా భర్తండ లేకుండా బ్రతకలేదు, నలుగురిలో నానకపోవచ్చు. దర్పంతో దౌర్జన్యంతో ముడుచుకుపోయిన పువ్వును వికసింప చేయాలనుకున్నట్టు బెదిరించి భయపెట్టి నన్నేదో సాధించాలనుకుంటున్నారు. అది అసంభవం. సంభవం. ఈనాడు నాకు అసంభవం అనేది, అసాధ్యం అనేది లేనేలేదు. అసలు అసాధ్యమైన దాన్ని సాధించుకోవడం నా జీవిత లక్ష్యం అందరికంటే నీకే బాగా తెలుసు. నౌ యు కెన్ గెట్ అవుట్. అగో, రేపే నీ బండి పడగొడుతున్నాను, దానికి నీ పర్మిషన్ అక్కర్లేదు. యు అండర్స్టాండ్? సార్, భోజనానికి. సారీ, మీరు వెళ్ళి ఫోన్ చేయండి.